హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? ఈరోజు అయితే మొత్తం 4 ఆర్డర్లు ఉన్నాయి. ఒక ఆర్డర్ అయితే ఇప్పుడే ఇచ్చేసాను. రౌదా ఆర్డర్ అనమాట. ఇది క్యాష్ ఆన్ డెలివరీ. వీళ్ళు లింక్ ద్వారా పే చేశారు. అదే హౌస్ ఆడుండదు కదా! హౌస్ అదే అనమాట. ఇచ్చేసాను. ఇంకా ఈటి నుంచి ఇంక అంతా ఆ సైడే ఉన్నాయన్నమాట. ఆహ్, చెప్తాను. అబూ ఫతూరా, దహరా, సబయ్య ఆ పక్కుండాయి. ఓకేనా? ఇంకా ఈ 3 ఆర్డర్లు. ఓకేనా? ఆ ఏరియా కూడా చూపిస్తాను. వెళ్తూ మాట్లాడుతూ వెళ్దాం. ఓకే. అంతా రౌదా ఏరియా ఫ్రెండ్స్ ఇది. ఎట్లుంటాయి చూడండి ఇండ్లు గాని. అంటే ఇది 3వ నంబర్, 4వ నంబర్ దగ్గర వస్తదనమాట. సిటీకి దగ్గర ఇది. మీరు ఎటు వెళ్ళాలన్నా కూడా సిటీకి అయితే దగ్గర. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. అందులో ఈరోజు శనివారం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ కూడా లేదనమాట. విపరీతంగా ఉన్నాయి ఎండలు అయితే తట్టుకోలేము. 50 దగ్గర దగ్గర 48, 50 దాటిపోయింది. కువైట్లో హైయెస్ట్ వచ్చి 52 జహరా దగ్గర. అంత టెంపరేచర్ ఉండదు ఇప్పుడు ప్రెసెంట్. బయట పనిచేసే వాళ్ళని కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆపేశారనమాట. 11 మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 10:30, 11 వరకే డ్యూటీ. బయట ఎండలో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, బేల్దారులని, వీళ్ళు బయట పనిచేసే వాళ్ళు వాళ్ళకంతా 11 వరకే. 11 పైన ఎవరన్నా ఏడన్నా పని చేస్తుంటే పోలీసు వాళ్ళు చూస్తే ఇబ్బంది. చూడండి ఖర్జూరం చెట్లు అవంతా కూడా ఇంకా సీజన్ ఇప్పుడు వస్తాయి, ఇంకొస్తాయి ఖర్జూరం చెట్లు. ఇప్పుడు మనం 40వ నెంబర్ ఎక్కేసి వెళ్ళాలి అబూ ఫతీరాకి. అక్కడ ఒక ఆర్డర్ ఉంది, 30 దినార్లు ఆర్డర్. అది ఒకే ఆర్డర్ 30 దినార్లు. అది ఇచ్చేసి తర్వాత సబయ్య వెళ్ళి తర్వాత ఇంకొక ఆర్డర్ ఉంది. వాళ్ళకి అప్పుడే ఫోన్ చేసిన ఎత్తల వాళ్ళు. ఎత్తితే పోయేది, లేదంటే నో ఆన్సర్ అని పెట్టేసి ఒకటి. అంటే ఇది మైఫత్రా కాబట్టి ఒకవేళ వెళ్ళినా కూడా వెళ్ళి కొట్టి ఇచ్చేవచ్చు, ఇబ్బంది ఏం లేదు. క్యాష్ ఆన్ డెలివరీ అయితేనే ఇబ్బంది. ఫోన్ ఎత్తరు, మనకు పేమెంట్ చేయాలి కదా, పేమెంట్ చేసేది ఇబ్బంది అవుతుంది కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ అయితేనే ఇబ్బంది. అదే ఆన్లైన్లో పే చేసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఇదంతా రౌదా ఏరియానే. చూడండి ఎలా ఉంటుందో. ఇది స్కూల్ అనమాట. మీకు రైట్ సైడ్ ఉండేది చిన్నపిల్లకాయల స్కూల్. అదే మీకు అక్కడ కనిపించేది 40వ నెంబర్ రోడ్డు. అది ఎక్కేసి నేరుగా లాస్ట్కి వెళ్ళిపోవాలి. లాస్ట్ కంటే లాస్ట్ కాదులేండి, ఒక దూరం వెళ్ళాక మళ్ళా బ్రిడ్జ్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉన్నాయి చూడండి రోడ్లు. ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి ఖాళీగా ఉన్నాయి రోడ్డు. 40వ నెంబర్ రోడ్ ఎంత ఖాళీగా ఉండదు చూడండి. మామూలుగా అయితే విపరీతమైన ట్రాఫిక్. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చి హవేలీ ఏరియా అనమాట. అదంతా ఇట్లా ఖాళీగా ఉంటే కనుక ఎన్ని ఆర్డర్లన్నా ఇచ్చేవచ్చు, ఇబ్బందే లేదు. ఎంత పెద్ద లారీయో చూడండి, మొత్తం ఇనప సామాన్లు వేసుకొని పోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగేసామంటే అబూ ఫతీరాకి వెళ్ళిపోతాము. 30 కేడీ ఆర్డర్ కూడా చూపిస్తాను మీకు. సిగ్నల్ పడింది అది. ఓకే, ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకొని నేరుగా లాస్ట్కి వెళ్ళిపోయామంటే 30 నెంబర్ రోడ్డు ఆనుకొని వస్తుంది అనమాట. అబూ ఫతీరా. అక్కడ ఆర్డర్ ఇచ్చేసినామంటే అక్కడికి అయిపోయాయి. తర్వాత ఇంకోటి సబయ్య ఉంటుంది, అది మంగాఫ్ ఆపోజిట్ లో వస్తుంది అనమాట. అదొకటి కాల్ చేసి వెళ్ళాలి, దూరం కాబట్టి కాల్ చేసి వెళ్ళాలి. ఒకవేళ అడిగినాక ఫోన్ ఎత్తకపోతే ఇబ్బంది. నేరుగా 30 నెంబర్ రోడ్డు ఆనుకొని వెళ్ళాలన్నమాట అబూ ఫతీరాకే. ఇదంతా 40 నెంబర్ రోడ్డు సైడ్ ఏరియా అనమాట. 40 నెంబర్ రోడ్డు ఆనుకొని వస్తుంది ఏరియా. ముబారక్ అల్ కబీర్ అనుకోండి ఇదంతా. చూడండి ఇంటీరియర్ ఎలా ఉందో. కొన్ని దగ్గరలో బాగుంటుంది, కొన్ని దగ్గరలో రోడ్లు బాగుండవు. ఇదే అబూ ఫతీరా ఏరియా. ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్ళాలా. బోర్డు కూడా ఉండదు చూడండి, అబూ ఫతీరా అనేసి. ఎక్కడికక్కడైతే బోట్లు ఉంటాయి, ఎటువంటి కన్ఫ్యూజ్ అక్కర్లేదన్నమాట, వెళ్ళిపోవచ్చు ఈజీగా. కొత్తగా వచ్చే డ్రైవర్లు అయినా ఎవరైనా కానీ. టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏసీ ఆన్ చేసుకున్నా కూడా మీకు అసలు కూలింగే రాదనమాట. బయట టెంపరేచర్ ఎక్కువ కాబట్టి మీకు కూలింగ్ రాదు. ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అటైతే ఫోర్క్ లిఫ్ట్ చూడండి, అది చెప్పాను కదా ఇంతకు ముందు కూడా మీకు. దానికి ఒక్కదానికే రైట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్, మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేది. ఇదే హౌస్. ఇక్కడ అండర్ గ్రౌండ్ అంట. ఆర్డర్ ఇచ్చేసి మనం మాట్లాడతాం మీతో. మీకు ఆర్డర్ చూపిస్తాను చూడండి. ఇదే బ్యాక్ సైడ్ ఉండదు కదా ఒక కార్టూన్, ఇదే అనమాట. ఇది చాయ్ కరక్ అనేది 1 కిలో ప్యాకెట్. మొత్తం కూడా 12 ప్యాకెట్లు ఉంటాయి. ఓకేనా? ఇంకా కస్టమర్ చెప్పాడు ఆల్రెడీ అడ్రస్.
అండర్ గ్రౌండ్ అంట, వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఓకే, ఆర్డర్ అయితే ఇచ్చేసాం అనమాట. మొత్తం 30 దినార్లో ఒక కార్టూను. ఓకేనా, ఇంకా ఏరియా అంతా చూపిస్తాను. వీడికి చూపించేసి ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను. ఓకేనా, ఒకవేళ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే ఇక్కడ మన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకేనా, అలాగే ఒక లైక్ వేయడం మటుకు ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. ఇదంతా సపయ్య ఏరియా. ఇక్కడ మన వాళ్ళు ఎవరన్నా, మన వీడియోస్ ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి బ్రదర్. ఆడ కనిపించేది మసీద్ అనమాట. ఏరియాకంతా కలిపి ఒక మసీద్ అది. ఎంత పెద్దదో, ఎంత బాగా కట్టిండారో చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. అంటే ఇప్పుడు ఎండ కాబట్టి ఎవరు లేరు ఫ్రెండ్స్. అంటే ఎండపూట ఎవరు వస్తారు బయట చెప్పండి. ఇక్కడ కరెక్ట్గా 10 నిమిషాలు ఎండలో నిల్చుకుంటే అయిపోయి ఆ మాదిరి ఉంటాయి ఎండలేడా. కాబట్టి ఎవరు లేరు, ఎవరో రేర్ అలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు బయట ఆటలు తెచ్చుకుంటా అంతే. ఇంకా అందులో స్కూల్స్ కూడా హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలు కూడా బయట వెళ్ళిపోయింటారు. కొంతమంది ఇళ్లలో ఉంటారు, కొంతమంది బయట ఏడన్నా టూర్ వేస్తారు. అదే విషయం. వాడు కనిపించేది మనకు 30 నెంబర్ రోడ్. అదే 30 నెంబర్ రోడ్ ఎక్కేసి నేరుగా మంగాఫ్ ఆపోజిట్ రోడ్లో వెళ్ళామంటే సబాయాకి వెళ్ళిపోతాము. ఇక్కడ చెట్లు చూడండి. ఇక్కడ బతికేటి ఈ చెట్లు ఒక్కటే. ఇవేం చెట్లు అయితే నాకు తెలీదు. మీకు ఎవరికన్నా తెలిసింటే కామెంట్ చేయండి. ఎక్కడ చూడు ఇవే చెట్లు ఉంటాయి. ఇవి కంప చెట్లు ఏముంటాయి. మనం ఇక్కడ రైట్ వెళ్ళిపోయినామంటే 30 నెంబర్ రోడ్ ఎక్కేస్తాము. నేరుగా లాస్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు అంతే. మంగాఫ్ దగ్గరికి పోయి మళ్ళీ రైట్ తిరిగి వెళ్ళాలా. రైట్ తిరిగేస్తే మనం ఏరియాకి సబయ్య ఏరియాకి వెళ్ళిపోతాం. ఓకేనా, ఇది 30 నెంబర్ రోడ్డు. స్పీడ్ లో స్పీడ్ అంటే 80 పైన వెళ్ళాలా. హై స్పీడ్ అంటే 120. మీకు సిటీకి దగ్గరికి వెళ్ళే గుర్తుకి ఏమవుతుందంటే మళ్ళా స్పీడ్ అనేది తగ్గుతుంది అనమాట. 100, 80. ఓకేనా, ఇదంతా అబూ ఫతీర్ అనే ఇదంతా ఏరియా మొత్తం. అంటే బ్లాక్స్ గా డివైడ్ అయిపోయింటుంది. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5, బ్లాక్ 6 అట్లా డివైడ్ అయిపోయింటుంది అనమాట. మనం ఈ ఏరియాకి వచ్చేసినాక తర్వాత మనం బ్లాక్ వెళ్ళాలా. అలాగే ఆ ఇల్లు హౌస్ నెంబర్ ఎంత అనేది కనుక్కోవాలన్నమాట. అంతే, ఇంకేం లేదు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే ఏరియా అంతా ఫింతాస్ అనమాట. ఫింతాస్ ఏరియా ఇదంతా కూడా. చూడండి ఎంతెంత పెద్ద బిల్డింగ్ లో. ఇదంతా అపార్ట్మెంట్ కల్చర్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అంతా అపార్ట్మెంట్ కల్చర్, రైట్ సైడ్ అంతా ఇండివిజువల్ హౌసెస్ అనమాట. ఓకేనా, చూడండి ఎంతెంత పెద్ద ఫ్లైఓవర్ లో చూడండి బిల్డింగ్లు చూడండి ఎట్లుండవు. ఎడారిలో కట్టేస్తున్నారు వీళ్ళు బిల్డింగ్లు అంతా. మొత్తం బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతానే మొత్తం సెంట్రల్ ఏసీ అనమాట. లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం ప్రతి రూమ్ లో కూడా సెంట్రల్ ఏసీనే ఉంటుంది. ఆ బిల్డింగ్ మొత్తం ఏసీ యూనిట్ వచ్చి బిల్డింగ్ మిద్ది పైన ఉంటుంది. ఇది ఒక ఫ్లైఓవర్ అనమాట. ఇది కింద వెళ్ళొచ్చు, కింద అయితే లోపలికి వెళ్ళొచ్చు. లేదు మనం నేరుగా వెళ్ళాలి కాబట్టి ఫ్లైఓవర్ పైన ఎక్కి దిగేస్తాం. అదంతా హౌసెస్ చూడండి. మీకు రైట్ సైడ్ కనిపించేటివంతా ఇండివిజువల్ హౌసెస్. అవంతా కూడా ఉంటారు అక్కడ కూడా రెంట్కు ఉంటారు. అంటే ఇంటి ఓనర్లు ఒక దాంట్లో ఉండి మిగిలిన బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ పెట్టి వాడికి ఇచ్చేస్తారు అనమాట. కోవిడ్ వాళ్ళే, బయట వాళ్ళకి ఎవరు కోవిడ్ వాళ్ళకే ఇస్తారు. అంటే రెంట్ ఎక్కువ కాబట్టి వాళ్ళే చేస్తారు. మనం కూడా చేరచ్చు డబ్బులు ఉంటే. ఎందుకంటే అంటే డబ్బు కట్టాలంటే ఎట్లయినా 400 దినాలు 500 దినాలు పైన ఉంటుంది. బైకర్స్ చూడండి ఎండకు మాగిపోతుంది. ఆ మాదిరి ఉండదు ఎండ. సబయ్య ఏరియాకి కూడా వచ్చేసాము. మీకు ఆడ రైట్ సైడ్ కనిపించేదంతా సబయ్య ఏరియా అనమాట. ఓకేనా, ఇది మంగాఫ్ ఆపోజిట్ ఏరియా ఇదంతా. పోలీస్ బండి పోతాం చూడండి. ఏడే రైడ్ తిరగాలి మనం. ముందు చూడండి ఎంత పెద్ద బస్సు, లారీ, ఇది ట్రాక్టర్ ఏందో బాయ్, జేసీపీ ఇంజిన్ కానీ ఏది. దాంట్లో కూడా ఏసీ ఉంటుంది అనమాట. ఏసీ లేకుండా ఏ బండి ఉండదు ఇక్కడ. ప్రతి ఒక్క బండిలో ఏసీ ఉంటుంది. ఇదంతా సబయ్య ఏరియా. ఇది చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది స్కూల్ అనమాట. ఇదంతా చూడండి ఇదంతా హౌసెస్. ఈ ఏరియా సబయ్య ఏరియాలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోలు చూస్తా ఉంటే కామెంట్ చేయండి బ్రదర్. ఓకేనా, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఏదన్నా అలాగే విజాలు ఏదన్నా ఉంటే కూడా చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఇండియాలో ఉండే వాళ్ళు. మీకు ఏదో ఇస్తారు వాళ్ళు విజా తీసిన దానికి. ఓకేనా, ఇంటి కొద్దిగా అంటే మంచి ఇల్లుగా ఉండేది చూడండి, చూసి చెప్పండి. మీ నెంబర్ డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళతో మాట్లాడతారు. ఓకేనా, వచ్చేసాము. ఇదే హౌస్, రాళ్ళతో కట్టుకున్నారు చూడండి ఇదే. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, సబయ్య కూడా డెలివరీ అయితే ఇచ్చేసాను. ఇంకా వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను. ఇప్పటికే లాంగ్ అయిపోయింది, మళ్ళీ ఎవరు చూడరు అనమాట. ఓకే బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామా.
కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తది.